నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. దేశంలో ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల మేనియా నడుస్తోంది. లోక్సభలో విజయం కోసం అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. గెలుపు కోసం సాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక అదే వేడి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉంది. ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంగుతిన్న బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల్లోనైనా గెలుపొందాలని వ్యూహాలు పన్నుతోంది. అదే సమయంలో బీఆర్ఎస్ కు షాక్ నిస్తూ ఈడీ అధికారులు కవితను అరెస్టు చేశారు. ఈ సంఘటన బీఆర్ఎస్ కు మైనస్ అవుతుందా, ప్లస్ అవుతుందా? ఈ అంశంపై కేసీఆర్ మౌనంగా ఎందుకున్నారు? దాని వెనుక ఉన్న వ్యూహమేంటి? తెలంగాణను 10 ఏళ్ల పాటు పాలించిన కేసీఆర్ను గత కొన్ని రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో ఓడించారు ప్రజలు. ఈ ఓటమి బీఆర్ఎస్ నేతల్లో కొంత అసంతృప్తిని మిగిల్చిందనే చెప్పొచ్చు. ఇక బీఆర్ఎస్ నేతల్లో చాలా మంది ఇతర పార్టీల్లోకి వలస వెళ్తున్నారు. తాజాగా కవిత అరెస్టు కూడా ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో దుమారమే రేపుతోంది. ఇది కూడా ఆ పార్టీకి ఎదురుదెబ్బే అనొచ్చని కొందరు చెబుతుంటే, లేదు కవిత అరెస్టు బీఆర్ఎస్ మంచికే అని కొందరు చెబుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లిక్కర్ స్కామ్ కేసు సంచలనం సృష్టిస్తోంది. ఆ కేసులో తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత హస్తమున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అదే విషయంలో ఆమెను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఈ అరెస్టుతో బీఆర్ఎస్ శ్రేణుల్లో మరింత నిరాశ, నిస్పృహలు మిన్నంటాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కంగుతిన్న బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లోనైనా పుంజుకుని కాంగ్రెస్, బీజేపీకి గట్టి పోటీనిద్దామనుకునే టైంలో కేసీఆర్ కుమార్తె కవితను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకోవడంతో గులాబీ వ్యూహాలను భారీగానే దెబ్బతీసేయనొచ్చు. కవిత అరెస్టుతో బీఆర్ఎస్ అగ్రనేతలకు సైతం ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల ముందు ఎమ్మెల్సీ కవిత అరెస్టుతో రాజకీయ ప్రయోజనం ఎవరికి ఉంటుందన్న టాక్ పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. అయితే బీజేపీ పార్టీ కావాలనే లిక్కర్ స్కామ్లో అక్రమ కేసులు పెడుతుందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. మరోవైపు కవిత అరెస్టుకు బీజేపీకి సంబంధం లేదని బీజేపీ పార్టీ నేతలు చెబుతున్నారు. కవిత అరెస్టు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఎన్నికల్లో మైలేజ్గా మారబోతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇంకొందరు కవిత అరెస్టును బీఆర్ఎస్ సెంటిమెంట్గా మలుచుకుంటే మంచి లాభమే పొందొచ్చని అనుకుంటున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఎలక్టోరల్ బాండ్స్ ఎపిసోడ్ను ఎన్నికల ముందు పక్కదారి పట్టించడానికే బీజేపీ రాజకీయ కుట్ర పన్నుతోందన్న ఆరోపణలు సోషల్ మీడియా వేదికగా వస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 100 రోజుల పాలనపై కూడా చర్చ పక్కకు జరిగిందన్న టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఇవి బీఆర్ఎస్కు మంచి మైలేజీనిస్తాయని చర్చలు సాగుతున్నాయి. ఇక ప్రత్యేక తెలంగాణ కోసం తనదైన శైలిలో పోరాటం చేసి ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నా రాజకీయ చతురతతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. 10 ఏళ్ల పాటు తెలంగాణలో చక్రం తిప్పి తనదైన ముద్ర వేశారు. ఎన్నోసార్లు ఎదురుదెబ్బలు తిన్నా వాటి నుంచి విజయవంతంగా బయటపడిన వ్యక్తి కేసీఆర్. అలాంటి ఆయన ఇప్పుడు కూతురి విషయంలో నోరు విప్పటం లేదు. ఈడీ అధికారులు అరెస్టు చేసినా ఏమీ మాట్లాడటం లేదు. ఇక రాష్ట్రంలో ఈ మధ్య అధికారం చేపట్టిన రేవంత్ రెడ్డి కూడా ఇదే విషయంపై విమర్శలు కూడా చేశారు. అయినా సరే ఆయన ప్రతి విమర్శలు చేయకుండా మౌనంగానే ఉన్నారు. ఆయన మాట్లాడకపోవటానికి గల కారణాలేంటి? దీని వెనుక ఏమైనా ఎత్తులు వేస్తున్నారా? ఆ ఎత్తులు భవిష్యత్తు బీఆర్ఎస్ నిర్మాణానికి, ఆయన కుమారుడు, కుమార్తెకు మంచి బూస్ట్నిస్తాయా అన్న చర్చలు సాగుతున్నాయి. తెలంగాణ మలి ఉద్యమం మొదలవ్వకముందు కేసీఆర్ ఎన్నో రోజుల పాటు మౌనంగా ఉన్నారు. చాలా కాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆ సమయంలోనే ప్రత్యేక తెలంగాణ కార్యాచరణ రూపొందించుకుని పక్కా ప్రణాళికతో ముందుకు కదిలారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటాన్ని మొదలుపెట్టారు. ఆ గ్యాప్లోనే ఎంతో చతురతతో, ఎన్నో వ్యూహాలతో తెలంగాణ గళాన్ని ఢిల్లీ వరకు తాకేలా చేశారు. ప్రస్తుతం కూడా అలాంటి కార్యాచరణ ఏమైనా రూపొందిస్తున్నారా? మళ్లీ తెలంగాణలో పట్టు కోసం ఏమైనా వ్యూహాలు పన్నుతున్నారా అంటే అవుననే చెబుతున్నారు కొందరు విశ్లేషకులు. కేసీఆర్ మౌనంగా ఉన్నారంటే భవిష్యత్తులో బీఆర్ఎస్కు మంచి జరుగుతుందని వాదించేవాళ్లు ఉన్నారు. కేసీఆర్ సైలెంట్ బీఆర్ఎస్కు మైలేజీనిస్తుందని చెబుతున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తన మార్కు రాజకీయాలు చేసిన కేసీఆర్ రానున్న రోజుల్లో తెలంగాణలో మళ్లీ అధికారం తెచ్చే ప్లాన్ అయితే చేస్తున్నారని అనుకోవచ్చు. బీఆర్ఎస్పై, కవితపై ప్రస్తుతం పెద్ద మరకే పడింది. కానీ ఈ మరక మంచికే అనే విధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అడుగులున్నాయి. ఆ అవినీతి మరకతో భవిష్యత్తులో మరింత రాటు తేలొచ్చని, ఇది బీఆర్ఎస్కు మేలు చేస్తుందన్న టాక్ వినిపిస్తోంది.